వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. గెలుపు మనదే అయినా లైట్ తీసుకోవద్దు, ఈ వారమే కీలకం. జూబ్లీ హిల్స్ లో ప్రచారాన్ని మరింత స్పీడప్ చేయండి అంటూ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. పోల్ మేనేజ్మెంట్ లోనూ జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జియో మ్యాగ్నెటిక్ సర్వే, ఎన్జీఆర్ఐ నేతృత్వంలో హెలికాప్టర్ ద్వారా నిర్వహణ నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. భూమి లోపలి షియర్ జోన్లను గుర్తించేందుకు వీలుగా స్టడీ, దాదాపు 200 కిలోమీటర్ల పరిధిలో సర్వే చేయనున్న ఇరిగేషన్ శాఖ. చెరువులో దూకి చేపలు పట్టి బీహార్ లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు ప్రజలతో మమేకమై జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బెగూసరాయ్లో మత్స్యకారులను కలిసిన ఆయన సడన్ గా నీటిలోకి జంప్ చేశారు. ఎదలోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లి మత్స్యకారులతో వల వేసి చేపలు పట్టారు. బీసీ రిజర్వేషన్లపై చట్టబద్ధంగా ముందుకెళ్తున్నామంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పేర్కొన్నారు. రాష్ట్రంలో సర్వే నిర్వహించి 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి పకడ్బందీగా ఉన్నామంటూ కూడా స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎర్రగడ్డలో నిర్వహించిన మున్నూరు కాపుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. మున్నూరు కాపు నేతలంతా ఏకతాటిపైకి వచ్చి జూబ్లీ హిల్స్ లో బలహీన వర్గాల బిడ్డ బీసీ బిడ్డ నవీన్ కుమార్ యాదవ్ ను గెలిపించుకోవాలంటూ కోరారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని నమ్మద్దంటూ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, ప్రతిపక్షాలు చేసిన జూటా ప్రచారాన్ని ఏమాత్రం నమ్మాల్సిన అవసరం లేదంటూ పేర్కొన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు. ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని సమస్యలున్నా ప్రజలకు కావలసిన మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాలను అందించడంలో ఏమాత్రం వెనుకడుగు వేయమంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమాన్ని పేపర్ ప్రకటనలకే పరిమితం చేసిందని, క్షేత్రస్థాయిలో పనులు ఏమాత్రం చేయలేదంటూ ఫైర్ అయ్యారైనా. హైదరాబాద్ లో వరల్డ్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ కు వేదికైంది. తొలిసారిగా భారత్ ఆతిథ్యమిస్తున్న ప్రతిష్టాత్మక 60వ వరల్డ్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ ను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఆదివారం సిటీలో ఘనంగా ప్రారంభించారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్షిప్ లో 24 దేశాలకు చెందిన 180 మంది రోటరీ గోల్ఫ్ క్రీడాకారులు పాల్గొనున్నారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించే రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ గోల్ఫింగ్ ఫెలోషిప్ ఆఫ్ రొటారియన్స్ సహకారంతో ప్రసూతి, శిశు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో దీన్ని నిర్వహిస్తున్నారు.